చేస్తున్నటువంటి దినాలలో, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో ఫిలిస్తీయుడైనటువంటి ఈయన మీదికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చారు. వారిలో ఒకడు బయటకు వచ్చాడు. ఎవరు వాడు అంటే గొల్యాతు. గొల్యాతు సవాల్ విసురుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు అంటే 40 రోజులు సవాల్ విసురుతూ వచ్చాడు. ఆ 40 రోజులు ఏమని సవాల్ విసురుతూ ఉన్నాడంటే, మేము యుద్ధం చేస్తున్నాము, మీరు గెలిచినట్లయితే మేము మీకు బానిసలమవుతాం, మేము గెలిచినట్లయితే మీరు మాకు బానిసలు కావాలి అని సవాలు విసురుతూ వచ్చాడు. ఆ విధంగా సవాలు విసురుతూ ఉండేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయినటువంటి సౌలు ఆ సవాలును, ఆ భయంకరమైనటువంటి స్వరాన్ని, గంభీరమైనటువంటి స్వరాన్ని విన్నటువంటి సౌలు మహారాజు గెలవలేనేమో అన్న ఆలోచన కలిగినటువంటి ఆయన వెనుకంజ వేశాడు. అతని కుమారుడైనటువంటి యోనాతాను కూడా వెనుకంజ వేశాడు. ఆయన కూడా యువరాజే, ఆయన కూడా వెనుకంజ వేశాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి ఫిలిస్తీయుడు అనుకోయిండొచ్చు, వీడు ఎవ్వరు 40 రోజుల నుంచి ఎవ్వరు ముందుకు రాకున్నాడు, ఇంకా 40వ రోజు ఇంకా ముగించబోతుంది, ఇంకా నేనే ఇశ్రాయేల్ ప్రజల మీద కూడా ఒక అధిపతిగా ఏలబోతున్నామో అని అనుకుంటూ ఉండే సమయంలో దావీదు తన అన్నల కోసము ఆహారాన్ని తీసుకొని వచ్చాడు. యుద్ధ ప్రదేశంలో ఉన్నటువంటి తన అన్నల కోసము తన తండ్రి ఆహారాన్ని బాక్స్ కట్టించాడు, అంటే ఒక మూటను కట్టించాడు. ఆ ఆహారాన్ని తీసుకొని వచ్చాడు దావీదు. ఎక్కడికి వచ్చాడంటే యుద్ధ స్థలము దగ్గరికి వచ్చాడు. ఆ యుద్ధ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు అన్నలకు ఆహారాన్ని పంచి పెడతాము అని అనుకునే సమయంలో, ఇవ్వాలి అనుకునే సమయంలో అందరూ పోగై గుసగుసలాడుకుంటున్నారు. అందరూ పోగై గుసగుసలాడుకునే సందర్భంలో ఆ గుసగుస మాటలన్నీ దావీదుకు వినబడ్డాయి. దావీదుకు వినబడిన తర్వాత దావీదు అనుకుంటున్నాడు, ఎందుకు వీడు సవాలు విసురుతున్నాడు, మా మీద సవాలు విసురుటకు వాడెంతటి వాడు, మేము దేవుని చేత సున్నతి పొందినటువంటి వారము, వాడు సున్నతి లేనటువంటి వాడు, సున్నతి పొందినటువంటి మా మీద వాడు సవాలు విసురుటకు వాడేపాటి వాడు అని అంటూ ఉండేటప్పుడు, వాణ్ణి ఓడించడానికి దేవుడు నాకు శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చాడు కనుక వాణ్ణి నేను ఓడిస్తాను అని అక్కడక్కడ చెప్తూ ఉన్నాడు. అన్నలు ఆ మాటను విని ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందు నిమిత్తము అని అంటే, వీడు గెలిచినట్లయితే కనుక మేము తలదించుకునేటువంటి వారంగా ఉండాలి, అంటే గౌరవంగానే ఉంటుంది, కానీ మేము యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా, యుద్ధ నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా మేము ముందుకు సాగలేక మా తమ్ముడైనటువంటి ఆయన ఏదో అరణ్యంలో గొర్రెలు కాచుకునేటువంటి వాడు, ఒక కర్రను పట్టుకొని, ఒక సద్దిమూటను తీసుకొని గొర్రెలు కాచుకునేటువంటి వాడు వచ్చి ఇక్కడ నేను ఆయనతో యుద్ధం చేస్తాను అంటే మాకు చిన్నతనముగా ఉంటుంది కదా అని ఆలోచన చేసి తమ్ముణ్ణి మాటలతో గెంటేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దావీదు వెళ్ళలేదు. దావీదు రోషము కలిగినటువంటి వాడు, దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వాడు, దావీదు దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు, దేవుని ఆజ్ఞలను శిరసావహించినటువంటి వాడు దావీదు. ఈ దావీదు అనుకున్నాడు, వాడెంతటి వాడు, వాడు ఎంత ఎత్తున్నా ఎంత లావున్నా వాడిని నేను గెలుస్తాను. ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది దావీదుకి గొల్యాతుకు యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వాడు. దావీదు ఏ నైపుణ్యత లేదు, ఇంకా కేవలం గొర్రెలు కాసేటువంటి వాడు మాత్రమే. ఆ గొర్రెల మధ్యలోకి తోడేళ్ళు వచ్చినా, సింహాలు వచ్చినా, ఎలుగుబంటలు వచ్చినా వాటి భారీ నుంచి కాపాడుతూ వచ్చినటువంటి వాడు దావీదు. ఏనాడు యుద్ధ కవచాన్ని వేసుకోలేదు, డాలును పట్టుకోలేదు, కత్తిని పట్టుకోలేదు, విల్లును పట్టుకోలేదు, ఏమీ చేయలేదు. కేవలం ఒక కర్రను పట్టుకునేటువంటి వాడు ఈ దావీదు. బాగా వినండి,
ఆ విధంగా ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట ప్రజలలో వినబడినప్పుడు దావీదు అనినటువంటి మాటను విన్నటువంటి ప్రజలు సౌలు మహారాజుకు తెలియచేశాడు. ఎవడో ఒకడు వచ్చాడు, బుడత ఇంత ఉన్నాడు, వాడు అంటున్నాడు, నేను గొల్యాతుతో యుద్ధం చేస్తానని అంటున్నాడు, గొల్యాతును ఓడిస్తాను అని అంటున్నాడు. రాజా, అతనికి ఒక అవకాశాన్ని కల్పిస్తారా, మీరు ఒక అవకాశాన్ని మీరు ఇస్తారా అని అన్నప్పుడు సౌలు వాడిని పిలిపించండి అని అంటాడు. పిలిపించినప్పుడు వాడిని చూసినప్పుడు వాడు బాలుడిగా ఉన్నాడు. ఇంకా నూనూగు మీసాలు వస్తూ ఉన్నాయి, ఇంకా మీసాలు కూడా రాలేదు. బలము చూసినట్లయితే సన్నగా ఉన్నాడు, ఎత్తు చూసినట్లయితే పొట్టిగా ఉన్నాడు, వయస్సు చూసినట్లయితే తక్కువగా ఉంది. ఏ విధముగా ఉన్నటువంటి దావీదులో ఉన్నటువంటి ధైర్యాన్ని, దావీదు ముఖములో ఉన్నటువంటి తేజస్సును, దావీదు మాటలలో ఉన్నటువంటి నిజాయితీని, దావీదు మాటలలో ఉన్నటువంటి పవిత్రతను, పరిశుద్ధతను గమనించినటువంటి సౌలు, నువ్వు నిజముగా అతనితో పోరాడగలుగుతావా? రాజా, నేను పోరాడగలుగుతాను, అతడు యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు కదా, నీకేమీ లేదు కదా అని అంటే, రాజా, అరణ్యంలో ఉన్నటువంటి సింహాల బారి నుంచి, సింహపు నోటిలో ఉన్నటువంటి నా గొర్రె పిల్లను సైతము, ఆ సింహాల నోళ్లను నేను నోటిని పెకలింపచేసి ఆ నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసుకొని నేను కాపాడుకున్నాను. ఎలుగుబంటి భార్య నుండి కాపాడుకున్నాను, తోడేళ్ల భార్య నుండి నేను కాపాడుకున్నాను, నా మందను నేను సంరక్షించుకున్నాను. ఆ అరణ్యంలో నా మందను కాపాడుకున్న రీతిగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మందను కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక నేను అతనితో యుద్ధము చేస్తాను అన్నప్పుడు సౌలు యొక్క యుద్ధ కవచాలన్నీ దావీదుకు ధరింపచేసినప్పుడు దావీదు, అయ్యా, నేను వీటిని మొయ్యలేను, నాకేమీ వద్దు, నేను ఉన్నవాడిగానే వెళతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏ రీతిగా ఉన్నానో ఆ రీతిగానే వెళతాను, అతనిని సంహరిస్తాను అని అంటాడు. సరే అని పంపించినప్పుడు అతను ఒక కర్రను పట్టుకొని వెళతాడు. గొర్రెలు కాచేటువంటి వాని దగ్గర తప్పకుండా కర్ర ఉంటుంది. ఆ కర్రను తీసుకొని, ఒక ఒడిసెలను తీసుకొని, ఇంకొకటి ఏం తీసుకున్నాడంట, కర్రను, ఒడిసెలను, ఇంకొకటి చిక్కమును. ఏం తీసుకున్నాడంట? అమ్మా దయచేసి నాకెళ్ళి చూడండి, వర్షాన్ని మీరు చూసే ఉంటారు కదా, వర్షాన్ని చూసింటారు, ఆ శబ్దాన్ని వినింటారు, అన్నీ చూసింటారు. వాళ్ళు ఆలోచించండి, దావీదు గొల్యాతు మీదకి పోయేటప్పుడు ఏ వస్తువులు తీసుకున్నాడు? గట్టిగా చెప్పాలా? కర్ర, ఇంకా తీసుకోలే, కర్ర, చిక్కము, ఒడిసెల, ఆ మూడు మాత్రమే అక్కడ ఉన్నాయి అంతవరకే. ఇంకా అవి తీసుకున్నాడు. ఏవేవంట? ఒక కర్రను తీసుకున్నాడు, రెండవది చిక్కాన్ని తీసుకున్నాడు. చిక్కము అంటే ఒక సంచి, తర్వాత మూడవది ఏం తీసుకున్నాడు? ఒడిసెలను తీసుకున్నాడు. 3 తీసుకున్నాడు. ఈ తీసుకొని సౌలు దగ్గర నుంచి ప్రయాణమై ఎక్కడికి వచ్చాడు? ఎలా లోయ దగ్గరికి వచ్చాడు. ఎలా లోయ అవతల ఫిలిస్తీన్లు ఉన్నారు, ఎలా లోయ యువతల ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. మధ్యలో లోయ ఉంది. దావీదు ఈ 3 వస్తువులను తీసుకొని వస్తూ ఏం చేశాడంట? ఆ లోయలో ఉన్నటువంటి రాళ్లను ఏరుకున్నాడు. ఎన్ని రాళ్లను ఏరుకున్నాడంట? 5 రాళ్లను ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఒకటే చోట ఉండింటాయా? ఉండిండవు కదా. 5 రాళ్ళు ఒకటే చోట ఉండిండవు. అతనికి ఇష్టమైన రాతిని ఏరుకోవాలి అంటే కనుక అక్కడొక రాయి ఉంటుంది. ఒకటే చోట ఉండేటువంటి రాళ్లను మాత్రం తీసుకోయిండడు అని నా అభిప్రాయం. ఆ రాళ్లను 5 తీసుకొని ఎక్కడ ఉంచాడంట? చిక్కములోకి వేసుకున్నాడు. ఏం చేశాడంట? చిక్కములోకి వేసుకున్నాడు. చిక్కములోకి
నేను ఒకసారి మీకు వాక్యానుసారంగా గత వారం మీకు చెప్పాను కదా, రాయి అంటే దేనికి సాదృశ్యంగా ఉంది. తరువాత దావీదు ఏ నామములో గొల్యాతును ఎదుర్కోవడానికి వెళ్ళాడు? ఏ నామములో వెళ్ళాడు? యెహోవా నామములో వెళ్ళాడు. మరి 5 రాళ్ళు ఏవి అని అంటే దేనికి సాదృశ్యంగా ఉంది అని అన్నాను? యెషయా గ్రంథము 9వ అధ్యాయములో సెలవిచ్చిన రీతిగా ఆయన నామమును 5 నామాలు కలిగి ఉన్నాడు. ఆ నామాలు 5టిని పెట్టి యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను అని అన్నాడు. కానీ ఫిలిష్తీయుడు ఎవరి పేరిట వచ్చాడు? వాళ్ళ దేవతల పేర్లను పట్టుకొని వాళ్ళ దేవతల పేర్లతో దావీదును శపిస్తూ వచ్చాడు. దావీదును ఏం చేశాడంట? శపిస్తూ వచ్చాడు. ఈ శపిస్తూ వచ్చినటువంటి ఈ యొక్క గొల్యాతు, దావీదు మాత్రం యెహోవా పేరట వచ్చాడు. యెహోవా పేరట 5 రాళ్లను ఏరుకున్నాడు. ఆ 5 రాళ్ళు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా ఆయన, చదవండి ఆ మాటలు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. నంబర్ 1 ఏమంట? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నంబర్ 2 బలవంతునైన దేవుడు. నంబర్ 3 నిత్యుడగు తండ్రి. 4 సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడాను. ఈ 5 రాళ్లను తీసుకొని ఎక్కడ వేసుకున్నాడంట? చిక్కములో వేసుకున్నాడు. ఈ చిక్కములో వేసుకున్నటువంటి రాయి ఒకటి నున్నని రాయిని తీసుకున్నాడు కదా, నున్నని రాయి తీసుకున్నాడు. ఆ నున్నని రాయి దేనికి సాదృశ్యంగా ఉందన్నా నేను? ఉపవాస ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ఆ నున్నని రాయి వేటిలో నుంచి తీశాడంట? ఎక్కడి నుంచి తీశాడంట? ఎక్కడి నుంచి తీశాడు? ఏటిలో నుంచి తీశాడు. ఏటిలో నుంచి తీసినటువంటి ఆయన ఎక్కడ వేసుకున్నాడు? చిక్కములో వేసుకున్నాడు. చిక్కము దేనికి సాదృశ్యం? చిక్కములో ఉన్నటువంటి రాయి. ఈరోజు ఏమంటున్నాడు? చిక్కములో ఉన్నటువంటి రాయి. చిక్కము అనగా సంఘము. చిక్కము అనగా సంఘము. చిక్కము అనగా సంఘం. ఒక విశ్వాసి బాప్తీసము తీసుకున్న తర్వాత ఆ బాప్తీసం తీసుకున్నటువంటి ఆయన బలహీనుడు కాకుండా మరలా మాటి మాటికి పాత జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసుకున్నటువంటి ఆయన, ఆ ఉపవాస ప్రార్థనలో జయము పొందినటువంటి ఆయన, ఆ ఉపవాస ప్రార్థనలో బలము పొందుకున్నటువంటి ఆయన దేవుని అధికారాన్ని చేతపట్టుకొని ఎక్కడికి రావాలి అంట? సంఘములోకి రావాలి. ఎక్కడికి రావాలా? సంఘములోకి రావాలి. ఆ సంఘములోకి ఎప్పుడైతే వస్తాడో, ఆ సంఘానికి ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేస్తే కనుక, సంఘములో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారు? ఎవరు అన్నారు? ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడు. రైటేనా? ఇప్పుడు మీరంతా ఎందుకు వస్తున్నారు? దేవుడు ఉన్నాడని. నిజమేనా? ఉన్నాడా? ఉన్నాడా? ఉంటే మరి అక్కడిక్కడ దిక్కులు ఎందుకు చూస్తాం మనము కదా? ఉంటే దిక్కులు ఎందుకు చూస్తాం మనము? వాక్యం వింటాము, భయముతో భక్తితో వాక్యం వింటాం మనము. దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనుకునే నువ్వు వస్తున్నావు. ఏదో ఈ 4 గోడల మధ్యలో ఈ యొక్క అటక మీద ఈ యొక్క రేకుల కింద దేవుడు నిజంగా ఉన్నాడా? ఉన్నాడా? నిరూపిస్తావా? వాక్యానుసారంగా ఉన్నాడా? వాక్యానుసారంగా బయటికి తీద్దామా? 82వ కీర్తన 1వ వచనం చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 82వ కీర్తన 1వ వచనాన్ని చూసుకుందాం. దేవుని సమాజములో ఎవరు నిలిచి ఉన్నారంట? దేవుడు నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడు దేవుడు? సమాజంలో. సమాజం అనగా మందిరము. మందిరంలో ఎవరున్నారంట?
దేవుడున్నాడు, మందిరములో దేవుడున్నాడు, మందిరములో దేవుడున్నాడు కనుక నీవు మందిరానికి రావాలి. మందిరానికి వచ్చినటువంటి నీవు ఏ విధముగా ఉండాలి అని అంటే, మందిరములో దేవుని ఆశీర్వాదం ఉంది, మందిరములో దేవుని మహిమ ఉంది, మందిరములో దేవుని ప్రకాశం ఉంది, మందిరములో ఆశ్చర్యం ఉంది, మందిరములో అద్భుతం ఉంది, మందిరములో ప్రకాశమానమైన దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ఉన్నటువంటి ఆయన మహా తేజస్సుతో నీకు కనబడే రీతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మహా తేజస్సుతో ఉన్నటువంటి ఆయన నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలన్నా, నీ జీవితంలో మహిమను చూడాలన్నా, నీ జీవితంలో రోగము తీసివేయబడాలన్నా, నీ జీవితంలో సమస్యలన్నిటికీ విడుదల కలగాలి అన్నా నువ్వు మందిరానికి రావాలి. నువ్వు మందిరానికి వస్తానే అద్భుతాన్ని చూస్తావు, మందిరానికి వస్తేనే ఆశ్చర్యాన్ని చూస్తావు, మందిరానికి వస్తేనే ఆయన మహిమను చూస్తావు, మందిరానికి వస్తేనే ఆయన తేజస్సును చూస్తావు, మందిరానికి వస్తేనే ఆయన స్వరాన్ని వింటావు, మందిరానికి వస్తేనే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. నువ్వు ఎక్కడెక్కడో ఉంటే నిజముగా మందిరంలోకి కూడా రాలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. కాంపౌండ్లోకి వచ్చిన వాళ్ళు మందిరంలోకి రాలేరు, కాంపౌండ్లోకి వచ్చిన వాళ్ళు వరండాలో కూర్చుంటారు. దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు? వరండాలో ఉన్నాను అంటున్నాడా? కాంపౌండ్లో ఉన్నాను అంటున్నాడా? ఎక్కడున్నాను అంటున్నాడు? సమాజములో, మందిరములో నేనున్నాను అని అంటున్నాడు. మందిరములో నేనున్నాను. మందిరము బయట కాదు, మందిరము కాంపౌండ్లో కాదు. ఒకసారి ఆలోచన. కొంతమంది విశ్వాసులు అంటారు, నేను మందిరానికి పోతేనేనా? మందిరం పోయిన వాళ్ళు ఎవరు పరిశుద్ధులు? క్వశ్చన్ మార్క్ వేస్తారు కదా. మేము ఇంట్లోనే ఉండి ఆరాధన చేసుకుంటాం, ఇంట్లోనే ఉండి ఏం చేసుకుంటారంట? ప్రార్థన చేసుకుంటాం, ఇంట్లోనే ఉండి ఆరాధన చేసుకుంటాం, ఇంట్లోనే ఉండి వాక్యం చదువుకుంటాం, ఇంట్లోనే ఉండి బలపడతాము అనే వాళ్ళు లేకుండా పోలేదు కొంతమంది. వాళ్ళకి అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పరిశుద్ధ తెలుసు, పవిత్రత తెలుసు, అన్నీ తెలుసు. తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడుండి ఆరాధన చేసుకుంటారంట? ఇంట్లో ఉండి ఆరాధన చేసుకుంటారు. మందిరంలో ఉన్న పరిశుద్ధత ఇంట్లో ఉందా? మందిరంలో ఉన్న పవిత్రత ఇంట్లో ఉందా? మందిరంలో ఉన్నటువంటి ఉజ్జీవము నీ ఇంటిలో ఉందా? నీ ఇంటిలో ఏముంది తెలుసా? అల్లరుంది. నీ ఇంటిలో ఏముంది తెలుసా? సంసారం ఉంది. నీ ఇంటిలో ఏముంది తెలుసా? పోట్లాట ఉంది. నీ ఇంటిలో ఏముంది తెలుసా? అసమాధానం ఉంది. అటువంటి ఇల్లును పరిశుద్ధంగా మార్చగలుగుతావా? పరిశుద్ధంగా మార్చగలుగుతామా? పవిత్రంగా మార్చగలుగుతామా? మార్చలేము. అది పరిశుద్ధమైన స్థలము అని అనగలుగుతామా? పరిశుద్ధమైన ఇల్లు అని అనగలుగుతామా? ఇంటిలో ఆరాధన చేసుకుంటాము అని అంటావు. ఇంటిలో నేను కూడా కొత్తగా సేవలో ప్రారంభించినప్పుడు సేవ స్టార్ట్ చేసింది కేవలం 5 మంది స్త్రీలతో స్టార్ట్ చేశాను. 5 మంది స్త్రీలతో ఇంట్లో స్టార్ట్ చేశాను. ఇంట్లో ఒక 6 మాసాలు చేశానో లేదో చుట్టుపక్కల మొత్తం సనుగుడు గొనుగుడు స్టార్ట్ అయింది. ఈమె ఇంట్లో ఆరాధన పెట్టింది, ఇంట్లో బల్ల కార్యక్రమం చేస్తుంది, ఇంట్లో ఆరాధన చేస్తుంది అని చెప్పేసి సనుగుతున్నారు, గొనుగుతూ ఉండేటప్పుడు అన్నాను, అయ్యా కొద్దిగా సమయాన్ని దేవుడు నాకు ఇస్తే, దేవుడు ఎప్పుడు మందిరాన్ని కట్టమంటే అప్పుడు మందిరాన్ని కడతాను. తొందరపడి నేను మందిరానికి కట్టడానికి యోగ్యురాల్ని కాదు, అర్హురాల్ని కాదు. నేను దావీదు మహారాజే మందిరము కట్టాలి అని చెప్పేసి రాళ్లను సిద్ధపరచుకున్నాడు, స్థలాన్ని సిద్ధపరచుకున్నాడు, దూలాలను సిద్ధపరచుకున్నాడు, కిటికీలను సిద్ధపరచుకున్నాడు, వాకిన్లను సిద్ధపరచుకున్నాడు, బండపరుపును సిద్ధపరచుకున్నాడు, బంగారాన్ని సిద్ధపరచుకున్నాడు, వెండిని సిద్ధపరచుకున్నాడు, వెలగల రాళ్లను సిద్ధపరచుకున్నాడు, రత్నాలను సిద్ధపరచుకున్నాడు. తరువాత మనం ఆలోచన చేస్తే కనుక మ్రానులను సిద్ధపరచుకున్నాడు. అటువంటి ఆయననే దేవుడు ఆగమని చెప్పాడు. నువ్వు కట్టడానికి యోగ్యుడవు కాదు అని చెప్పాడు. నేనెంతటి దానిని మందిరాన్ని కట్టడానికి, నేనెంతటి దానిని కేవలం ఏదో 5 మంది 6 మంది ఆడవాళ్ళు వస్తే వాళ్ళ మధ్యలో పరిచర్య చేసుకుంటూ ఉండేటువంటి దానిని అని వాళ్ళతో మాట్లాడినప్పుడు నాతో వాగ్వాదం చేశారు. వాగ్వాదం చేసిన తర్వాత ప్రార్థనలో మొరపెట్టాము. ప్రార్థనలో ఉపవాసాలుండి దేవుని సన్నిధానంలో కన్నీళ్లు కార్చిన తర్వాత ఒక వ్యక్తి 3 సెంట్ల స్థలము ఫ్రీగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ స్థలమైతే ఇచ్చాడు కానీ ఆ స్థలంలో కట్టడానికి నా దగ్గర పైసా లేదు.
ఏమీ లేదు, ఏమీ లేనటువంటి నన్ను దేవుడు మందిరాన్ని కట్టమన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఆయన కొద్దిగా లోను పెట్టుకొని మందిరాన్ని ఒక రేకుల రూపకంగా కట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేశామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే హేళనగా మాటలు సాగించానో వారందరి కనువిప్పు కలిగించేటట్టుగా నన్ను ఒక హెచ్చైన స్థానంలో ఉంచి మందిరావరణంలో దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి నోళ్ళైతే పెకలించాయో, ఎవరి నోళ్ళైతే వదిరాయో, ఎవరి నోళ్ళైతే వదురుగా సంభాషణ చేశాయో వారి నోళ్లను మూయించాడు దేవుడు. వారి నోళ్లను మూయించాడు దేవుడు. మూయించినటువంటి వారు మరలా ఆరాధనకు వచ్చి దేవుని ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అటువంటి స్థలములో ఉన్నటువంటి నన్ను దేవుడు గొప్పగా వాడుకుంటూ వచ్చాడు. అనేక ప్రాంతాల్లో వాడుకుంటూ వచ్చాడు. ఇదే పుట్టపర్తిలో చూసినట్లయితే 3 సంఘాలకి దేవుడు మహిమకరంగా నా చేతనే దేవుడు దయ ఉండి, దేవుడు కృప ఉండి, ఆయన మహిమ నా దగ్గర ఉండి 3 సంఘాలకు పునాది వేసే రీతిగా దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా పనికి రానటువంటి మనలను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఎంచుకుంటాడు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ఇల్లు మందిరము అని అనుకోవద్దు. నువ్వు అది మందిరము కాదు. అది నువ్వు సంసారం చేసే ఇండ్లు, పోట్లాడుకునే ఇండ్లు, మీరు భార్యాభర్తలు కలిసే ఇండ్లు, మీరు భార్యాభర్తలు బిడ్డలు కలిసి పోట్లాడుకున్నటువంటి ఇండ్లలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, ఆయన నామం లేదు, ఆయన ఘనత లేదు, ఆయన ఖ్యాతి లేదు. అక్కడ ఆలోచించండి. ఒక హోటల్కి వెళ్ళినప్పుడు బాగా ఒక హోటల్లో బిర్యానీ వండుతున్నారు, అన్ని రకరకాల వంటలు తయారు చేస్తున్నారు. కానీ హోటల్ పక్కన కూర్చొని మీరు మసాలాలు రుబ్బుతున్నారు, చికెన్ చేస్తున్నారు, మటన్ చేస్తున్నారని ఆస్వాదిస్తే పక్కన ఆస్వాదించుకుంటాడా? కడుపు నింపుకుంటాడా? లేదు. అయ్యో హోటల్లో ఉండి తిన్నట్లేలే నేను అని అనుకుంటాడా? హోటల్లో ఉండి నేను తిన్నట్లేలే అని అనుకుంటాడా? అనుకోడు. హోటల్లోకి వస్తేనే ఆ తృప్తిని, ఆ అనుభవాన్ని, ఆ రుచిని ఆయన తెలుసుకోగలుగుతాడు. అవునా కదా? అదే రీతిగా నీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే, నువ్వు మందిరావరణంలోకి వచ్చినప్పుడే జీవాహారమైనటువంటి ఆహారాన్ని, ఆయన ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నీకు సమృద్ధిగా అందిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడతావు. మందిరానికి వచ్చిన తర్వాత మేళ్లతో నింపబడతావు. మందిరానికి వచ్చిన తర్వాత తృప్తిపరచబడతావు. మందిరానికి వచ్చిన తర్వాత ఆనందించబడతావు. మందిరంలో చేర్చబడిన తర్వాత నీకు ఒక సహవాసం ఏర్పడుతుంది. ఏమేర్పడుతుందంట? నీకు ఒక సహవాసం ఏర్పడుతుంది. నీకు ఒక సహవాసం ఏర్పడినప్పుడు వారు నీతో మాట్లాడగలుగుతారు, నువ్వు వారితో మాట్లాడగలుగుతావు, పరిశుద్ధులతో మాట్లాడగలుగుతావు. నీ ఇంటికి పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేస్తారు. నువ్వు అనేక ఇళ్ళకు వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఉపవాస ప్రార్థనలో కూడుకుంటావు, విజ్ఞాపన ప్రార్థనలో నువ్వు కూడుకుంటావు. సంఘంలో చేర్చబడినటువంటి నీకు భద్రత ఉంటుంది. నంబర్ 1 ఏముంటుందంట? భద్రత ఉంటుంది. సంఘంలో చేర్చబడినటువంటి నీవు చిక్కంలో ఉన్నటువంటి రాయి 5 రాళ్ళు ఉన్నాయి, ఒక చోట కూర్చోబడ్డాయి, ఒక చోట ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి, క్షేమముగా ఉన్నాయి. సంఘములో 5 రాళ్ళు అనేటువంటి నీవు నేను కూడా భద్రముగా ఉంటాం. ఎందుకు భద్రంగా ఉంటాము అని అంటే, సంఘ కాపరి నీ గురించి విచారణ చేస్తాడు, సంఘ కాపరి నీ గురించి ప్రార్థన చేస్తాడు, సంఘ కాపరి ఉపవాసం ఉండి నీ వ్యాధి నుంచి, నీ బాధ నుంచి తొలగించవేయాలి అని నీ కోసము కన్నీళ్లు కారుస్తూ ఉపవాసాలుండి దేవుని దగ్గర మొరపెడుతూ నీ బాధను తన బాధగా ఎంచుకొని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండేవాడే సంఘ కాపరి. ఆ సంఘంలో నీకు భద్రత ఉంటుంది. నిజంగా భద్రత ఉంటుందా? నిజంగా భద్రత ఉంటుందా? నిజంగానా? వాక్యానుసారంగా చూసుకుందామా? భద్రత ఉందా లేదా అనేది వాక్యానుసారంగా చూసుకుందాం. దేవుడు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయానికి వెళదాం. మనం ఆదికాండము 1వ అధ్యాయానికి వెళదాము. 28వ వచనాల్లో చూడండి. 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం, మోషే రాసినటువంటి ఆదికాండము. దేవుడు వారిని ఆశీర్వదించెను, అట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి వారిని ఏం చేయాలంట? లోబరుచుకొనుడి.
ఏం చేయమంటాడు? మానవుల్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంట? ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు? ఏం చేయాలంట? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి వ్యాపించుడి, భూమిని నిండించండి అని అంటున్నాడు. మనము ఆశీర్వదించబడాలి అంటే నువ్వు మందిరానికి ఎట్లా రావాలా? మందిరానికి ఎట్లా రావాలా? జతపరచబడిన వారు జతలుగా రావాలి. జతపరచబడిన వారు జతలుగా ఉన్నారు. ఒంటిగా ఉన్నవాడు ఆత్మపూర్ణుడై సిద్ధపాటుతో రావాలి. ఒంటిగా ఉన్న అంటే వివాహము కాలేనటువంటి వారు గురించి నేను చెప్తున్నా. వివాహమైనటువంటి వారు ఏ విధంగా రావాలి? జతలుగా రావాలి. జతలుగా వస్తేనే ఆశీర్వదించబడతావు, జతలుగా వస్తేనే విస్తరించబడతావు, జతలుగా వస్తేనే వ్యాపించబడతావు. జత లేకపోతే ఆశీర్వాదం ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. నిజమా కాదా? ఆదికాండం 7వ అధ్యాయంలోకి వెళదాం. ఆదికాండం 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూసుకుందాం. 1, 2 వచనాలు. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఎక్కడ ప్రవేశించాలంట? ఇప్పుడు ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది, మందిరానికి సాదృశ్యంగా ఉంది. మందిరానికి దేవుడు ఎట్లా రమ్మంటున్నాడు? ఏ విధంగా రమ్మంటున్నాడు? నీవును నీ ఇంటి వారును. నీ ఇంటి వారు అంటే ఎవరెవరు? భార్యాభర్తలు, బిడ్డలు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు. నీ ఇంటిలో ఎంతమంది అయితే నివాసం ఉంటున్నారో యెహోషువ 24వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. నా ఇంటి వారి యెహోవానే సేవించదము. ఇక్కడ నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీవు దీవెన పొందాలి అంటే, దేవుని మహిమను చూడాలి అంటే, నీవు సంఘంలో భద్రముగా ఉండాలి అంటే, ఆ సంఘంలో నీవు పోషించబడాలి అంటే, ఆ సంఘములో నీకు ఆరోగ్యం ఉండాలి అంటే నువ్వు ఏ విధంగా రావాలంట సంఘంలోకి? నీవును నీ ఇంటి వారును రావాలి. తర్వాత అంటున్నాడు, ఆ సంఘములేకి వేటిని రమ్మంటున్నాడు? ఆడది మొగది కదా, అవునా కదా? పవిత్రమైండేటివి ఆడవి మొగవి, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, జలచరాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, వాటిని అన్నిటినీ ఎక్కడ చేర్చమంటున్నాడు? ఆడది మొగది అంటే ఎవరు? విశ్వాసపరుడు, విశ్వాసపరురాలు. ఎక్కడ చేర్చబడాలి? సంఘములో చేర్చబడాలి. సంఘం అనగా ఓడ ఎవరు కట్టించారు? నోవాహు దేవుని చేత కట్టించాడు. ఆ కట్టించినటువంటి ఓడలేనికి ఎవరు చేర్చబడాలంట? జతలుగా చేర్చబడాలి. ఆడది మొగది ఎప్పుడైతే జతలుగా చేర్చబడుతుందో, చేర్చబడినటువంటి విశ్వాసపరురాలు, భార్యాభర్తలు, బిడ్డలు, వారికి ఏం జరుగుతుంది తెలుసా? ఆ సంఘంలో సమృద్ధి అయిన ఆహారము దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజులు పోషించబడ్డారో తెలుసా? 365 రోజులు నోవాహు ఓడలో జతలుగా ఉన్నటువంటి పక్షులు, జతలుగా ఉన్నటువంటి జంతువులు, జతలుగా ఉన్నటువంటి జలచరాలు, జతలుగా ఉన్నటువంటి ఆకాశం ఎగిరినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చేర్చబడ్డాయి? సంఘములో చేర్చబడ్డాయి. చేర్చబడిన తర్వాత నోవాహుతో అంటాడు, నోవాహు నీ కుటుంబానికి, ఆ యొక్క జంతువులకి సరిపోవునంతగా ఆహారాన్ని ఎక్కడ కూర్చోమంటున్నాడు? ఎక్కడ చేర్చమంటున్నాడు? ఓడలేకి చేర్చమంటున్నాడు. నిజమే. దావీదు రాసిన కీర్తన 23వ కీర్తనలో అంటాడు ఒక మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరి, ఆయన నాకు దుడ్డుకర్ర, ఆయన నా తండ్రి, ఆయన నా యజమానుడు, నా కుటుంబ పోషకుడు. ఆ కుటుంబంలో ఏ కొదువ లేకుండా ఆయన నన్ను ఎక్కడ మేపుతున్నాడంట? పచ్చిక గల చోట్ల, మేత ఉన్న చోట, ఆహారం ఉన్న చోట, నీళ్లు ఉన్న చోట.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పచ్చిక ఆహారం ఎక్కడుంది? ఓడలో దేవుడు సమృద్ధిగా నోవాహు చేత నింపించాడు. ఓడలో చేర్చబడినటువంటి ఈ యొక్క జతలు ఆకలిగా ఉన్నాయా? అసమాధానంగా ఉన్నాయా? లేకపోతే ఆ వ్యవసాయకుడు విత్తినటువంటి పొలంలోనికి వెళ్ళి రెక్కలు కొట్టుకుంటూ ఆ పండినటువంటి పంటను తినడానికి వెళ్ళాయా? లేదు. ఎక్కడ? నోవాహు కూర్చుకున్నటువంటి ఆహారము అంటే జీవాహారమైనటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల జనాంగాన్ని ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని తృప్తిపరిచిన దేవుడు, వారిని ఆకలిని తీర్చిన దేవుడు, బండ నుండి నీటి ప్రవాహాన్ని పంపించి దాహాన్ని తీర్చినటువంటి దేవుడు నీకు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కలిగి ఉంటావు? అవన్నీ సంఘములో, చిక్కములో భద్రత ఉంటుంది. సంఘములో నీకు భద్రత ఉంటుంది, సంఘములో నీకు క్షేమం ఉంటుంది, సంఘములో ఆరోగ్యం ఉంటుంది, సంఘములో మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే. అటువంటి సంఘంలో నువ్వు చేర్చబడుతున్నావా? జతలుగా వచ్చి ఆశీర్వదించబడుతున్నావు. జత వస్తేనే ఆశీర్వాదం, జత ఉంటేనే 3వ విత్తనాన్ని విత్తగలుగుతావు నువ్వు. అవునా? 3వ విత్తనాన్ని లేకపోతే విత్తలేవు. నువ్వు ఒంటిగా ఉన్నవాడు ఒంటిగానే ఉంటావు. నువ్వు ఒంటిగా ఉన్నవాడు ఒంటిగానే ఉంటావు. నీ కుమారునికి, నీ కూతురికి వివాహం చేశావంటే వారి ఇద్దరూ కలిసి 3 కావాలని వివాహం చేస్తావు నువ్వు. అవునా కదా? 3 కావాలని వివాహం చేస్తావు. ఎందుకు చేస్తావు? మా వంశం అభివృద్ధి కావాలని నువ్వేం చేస్తావు? వివాహం చేస్తావు. అదే దేవుడు అంటున్నాడు, మనుషులను చేసిన తర్వాత మీరు విస్తరించండి, మీరు వ్యాపించండి, మీరు ఫలించండి. మీరు ఫలించాలి అంటే ఒక విత్తనము భూమిలో వేసిన తర్వాత అది మొలకెత్తిన తర్వాత 100 విత్తనాలను నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా జతపరిచినటువంటి నీవు ఫలించాలి అని అంటున్నాడు, ఫలాలను ఇవ్వాలి అని అంటున్నాడు, విస్తరించబడాలి అంటున్నాడు, వ్యాపించబడాలి అని అంటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి వాటిని అన్నిటిని మీరు లోబరుచుకొనుడి అని అంటున్నాడు. సంఘంలో ఉన్నటువంటి నీవు, సహవాసంలో ఉన్నటువంటి నీకు సంఘంలో ఒక సహవాసం ఏర్పడుతుంది. ఆ సహవాసమే నీ నిమిత్తం ప్రార్థన చేస్తుంది. ఆ సహవాసమే వ్యాధి బాధలలో నిన్ను పరామర్శిస్తుంది. ఆ సహవాసమే నేను చనిపోతే మోసుకొని కూడా వెళుతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకంటూ ఒక సంఘం ఉండాలి, నీకంటూ ఒక ఓడ ఉండాలి, నీకంటూ ఒక చిక్కం ఉండాలి, నీకంటూ ఒక కాపరి ఉండాలి. బాధ్యతగా ఉన్నావా? దావీదు మహానుభావుడు ఒక మాట అంటున్నాడు. 122వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. 1వ వచనం, 122వ కీర్తన 1వ వచనాన్ని చూసుకుందాం. ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎవరు సంతోషించారంట? దావీదు సంతోషించాడంట, రాజు సంతోషించాడంట. ఎవరిని బట్టి సంతోషించాడు? వాళ్ళు మనులు మాణిక్యాలు తెచ్చినందుకు సంతోషించాడా? షేబా దేశం నుంచి సొలొమోను మహారాజుకు తెచ్చినటువంటి బంగారు వైడూర్యాలను చూసి సంతోషించినట్ట? కాదు. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజలంట, యెహోవా మందిరమునకు వెళ్ళుదాము రండి. నువ్వు ఎవరికైనా చెప్తున్నావా? నీ ఇంటి పక్కన వాళ్ళకు మందిరానికి పోదాం రండి, మందిరానికి పోదాం రండి, మందిరానికి పోదాం రండి, మందిరానికి పోదాం రండి పిలుస్తున్నావా? ఆహ్వానిస్తున్నావా? మందిరంలో చేరుస్తున్నావా? ఆకాశంలో సాయంకాల సమయం ముందు ఒక్కసారి మీ అర్ధగంట సేపు మీ తలలు పైకెత్తి చూడండి. ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? కాకులన్నీ గుంపుగా పోతూ ఉంటాయి, హంసలన్నీ గుంపులుగా పోతూ ఉంటాయి, పావురాలన్నీ గుంపులుగా పోతున్నాయి. క్రైస్తవురాలైనటువంటి నీవు విశ్వాసిని ఇంకొక విశ్వాసి పిలుచుకొని రాక తప్పదు. అవునా కదా? గుంపులో చూడండి ఒకసారి. ఆ గుంపులో వేరే జాతి ఉండదు, వేరే జాతి అనేది
ఉండదు. బాగా గమనించండి మీరు. ఒక్కోసారి ఆకాశం వైపు చూసినప్పుడు, ఎండాకాలం అయితే బాగా బయట మంచం వేసుకొని పడుకుంటావు. నువ్వు పడుకున్నటువంటి నీవు ఒక్కసారి ధ్యానించు, వాక్యానుసారంగా ధ్యానించినప్పుడు ఏం కనపడతాయి నీకు? హంసలన్నీ పోతూ ఉంటాయి, కాకులన్నీ పోతూ ఉంటాయి, పావురాలన్నీ పోతూ ఉంటాయి, చిన్న చిన్న పిట్టలు కూడా ఏం చేస్తాయి తెలుసా? వాటి సమూహముతో పోతాయి. రాత్రి అవుతుంది, రెండే మన గూళ్ళకు మనం పోదాం, మన గూళ్ళకు మనం పోదాం, మన గూళ్ళకు మనం పోదాం. ఆదివారం అయింది, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం అని అంటున్నావా? అయ్యో శుక్రవారం అయింది, స్త్రీల కుడికే పోదాం, స్త్రీల కుడికే పోదాం, స్త్రీల కుడికే పోదాం. కాకి జాతిలాగా, పావురపు జాతిలాగా, హంస జాతిలాగా నువ్వు పిలుస్తున్నావా? అబ్బే, నేను వచ్చేకే బరువు, వాళ్ళని ఏం పిలుస్తున్నావు? అవునా? రైటా? నేను వచ్చేకే బరువు. నా మొగుడు రొట్టె చేయమంటాడు, నా మొగుడు చేప చేయమంటాడు, నా మొగుడు మటన్ చేయమంటాడు, లేకపోతే తోలు తీస్తాడు. నువ్వు తోలు తీసే వరకే చూసుకున్నావు. నువ్వు దేవుడు నిన్ను నరకంలో వేసేది తెలియదు నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి, ఆమె ఏం చేసింది తెలుసా? భర్త చర్చికి పోనీయకుండా, దీన్ని ఏ విధముగానైనా చర్చికి పోనీయకుండా నేను చేయాలి, ఇది క్రమము తప్పకుండా మందిరానికి పోతుంది, నేను తాగి వచ్చిన తర్వాత నాకు ముక్క పెట్టడం లేదు, నాకు మాంసంపు పెట్టడం లేదు అని చెప్పేసి ఏం చెప్పాడంటే, నువ్వు మందిరానికి పోవద్దు ఈరోజు, నేను పోయి చికెన్ తీసుకొని వస్తాను అన్నాడు. ఏమేం చేసిందంటే, అయ్యా మందిరానికి పోయి వచ్చిన తర్వాత చేస్తానయ్యా, మందిరానికి పోయి వచ్చిన తర్వాత చేస్తానయ్యా అంటే, నేను చికెన్ తెచ్చే లోపల నాకు నీళ్లు పొయ్యి మీద కాంచు నువ్వు అని అన్నాడంట. ఏమన్నాడంట? నేను వచ్చే లోపల నువ్వు పొయ్యి మీద నీళ్లు కాంచు అన్నాడంట. నీళ్లు కాంచు అని అన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది? అబ్బో వీడు వస్తాడు గబుక్కునని చెప్పేసి పొయ్యి మీద గబగబా ఇన్ని కర్రలు పెట్టేసి డేక్ష నీళ్లు కాంచిందంట. మసలు కాగుతున్నాయంట పొయ్యి మీద. ఆ మసలు కాగుతున్న డేక్ష మీద ఆమె మూత పెట్టేసి లోపల గదిలోనికి వెళ్ళి, నేను ఆరాధనకు వెళ్ళలేదు, ప్రార్థనకు వెళ్ళలేదు, నన్ను అభ్యంతరపరిచాడు అని చెప్పేసి లోపల తన గదిలోనికి వెళ్ళి మోకాళ్ళుని నిటారుగా తల మీద కొంగు వేసుకొని బైబిల్ చేతపట్టుకొని ఒక చెయ్యి దేవుని వైపు చాచి ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది, ఆరాధన చేస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉంది, మహిమపరుస్తూ ఉంది, దేవునిలో లీనమైపోయి ప్రార్థన చేస్తూ ఉంది. చూశాడు, భర్త వచ్చాడు, కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. అర్ధగంట అయిపోయింది, గంట అయిపోయింది, ప్రార్థన చేస్తూ ఉంది. వసే తలుపు తీయ అని అంటున్నాడు. కానీ ఆమె తలుపు తీయడం లేదు. ఆమె లీనమైపోయింది. దావీదు పురానికి దావీదు మందసాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు లీనమైపోయి నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఆయన మందసాన్ని తీసుకొని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఈ సహోదరి ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఆయన తలుపులు తీసుకొని పోయి, ఇది ఎట్లా ప్రార్థన చేస్తుంది, మందిరానికి వెళ్ళొద్దు అని చెప్పాను, మరలా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఆ వేడి నీళ్లు తీసుకొని వచ్చి ఆమె మీదకి చల్లబోయాడు. ఆమె మీదకి విసిరేసరికి వేడిగా మస్సలు కాగుతున్నటువంటి ఆ నీళ్లు, ఈమె ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని ఎదుట మోకరించింది, భయముతో భక్తితో చేస్తూ ఉంది, తన భర్తను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంది. చేస్తూ ఉన్నటువంటి ఆమె మీదకి వేడి నీళ్లు చల్లేయడానికి విసిరినప్పుడంట ఆ విసిరి నీళ్లు కాస్త ఏమైనాయంట తెలుసా? విసురుగా ఆయన మీదకే పడ్డాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసురుగా, ఎంత విసురుగా ఆయన కొట్టాడో అంత విసురుగా ఆయన మీదే పడ్డాయంట. ఆయన మీద పడినప్పుడు తన ముఖము, తన దేహం అంతా కాలిపోయి బొబ్బలుగా బయటకు వచ్చాయంట. వచ్చిన తర్వాత వెంటనే పశ్చాత్తాపడుతూ, ఏమే నువ్వు ఫస్ట్ మందిరానికి పో అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మందిరానికి పో, ఫస్ట్ ఆరాధనలో పాల్పంపులు పొందు, బల్లలో పాల్పంపులు పొందు, నా నిమిత్తం నువ్వు ప్రార్థన చెయ్యి. నీ భక్తిని నేను చూడలేదు, నీ విశ్వాసాన్ని నేను చూడలేదు, నీ పరిశుద్ధతను నేను చూడలేదు, ఈరోజు చూశాను నీ పరిశుద్ధతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేహం అంతా కాలిపోయింది, బొబ్బలుగా ఏర్పడింది. ఆ బొబ్బలుగా ఏర్పడిన తర్వాత ట్రీట్మెంట్ కని వెళ్ళిన తర్వాత పోయి చూస్తే ఇంతగా కాలిపోయింది, ఏం చేసుకున్నావు నువ్వు అని డాక్టర్ అడిగాడంట. అయ్యా
నా భార్య మీద ఆ నీళ్లు పారబోసడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆ నీళ్లు దేవుడు నా మీద వేశాడు, అందునిమిత్తం ఈ శిక్షను నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. వారం తర్వాత అతని దేహంలో ఎక్కడెక్కడైతే ఆ నీళ్లు పడ్డాయో ఆ నీళ్లు పడిన స్థలంలో నుంచి పురుగులు వస్తున్నాయంట. పురుగులు వస్తూ ఉండేటప్పుడు భార్య పక్కనే ఉండి ఆ పురుగులు ఒక్కొక్కటి తీసుకుంటూ ఆమె క్రీమ్ రాసుకుంటూ అక్కడ మందులు చెప్పినటువంటి మందులు వాడుకుంటూ ఆయన తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూనే ఉందంట. ప్రార్థన చేస్తున్నాడు. ఒక నెలకే ఆయన గాయాలు మానిపోయి లేచి కూర్చొని భార్య భర్త పిల్లలు కలిసి మందిరానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు డాక్టర్ అన్నాడంట, ఆ వ్యక్తితో అన్నాడంట, నేను చేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల నువ్వు బాగు కాలేదు, కానీ ఆమె నీ బెడ్ దగ్గర రాత్రింబగళ్ళు కూర్చొని నీ నిమిత్తము ప్రార్థన చేయడం వల్ల నువ్వు బాగుపడ్డావు అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆలోచన చేయండి. భార్యాభర్త కలిసి మందిరానికి రావాలి. నువ్వు మందిరంలో ఉంటావు, నీ భర్త తోటలో ఉంటాడు. నువ్వు మందిరంలో ఉంటావు, నీ భర్త ఎక్కడ ఉంటావు. భర్త మందిరానికి వస్తాడు, భార్య చేనులో కలుపు తీస్తూ ఉంటుంది. అది కాదు, దేవుడు నిన్ను జతపరిచింది ఎందుకు తెలుసా? జతగా మందిరానికి రావడానికి, జతగా దేవుని ఘనపరచడానికి, జతగా దేవుని మహిమపరచడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని పని కంటే నాకు ఆ పని ఎక్కువ అని వెళ్ళినటువంటి నీవు అది సక్సెస్ కాకుండా ఇంటికి వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నెరవేరదు. నువ్వు అనుకున్నావు నేను ఈరోజు పోకపోతే ఏమైందిలే అనుకున్నావు. అప్పుడప్పుడు పోదాంలే అనుకుంటున్నావు. అప్పుడప్పుడు అన్నం తింటామా, బతుకుతామా? లేదు. నువ్వు శరీరానికి 3 పూటల ఏదైతే ఆహారం తీసుకొని తింటావో ఆత్మకు కూడా అంతే ఆహారాన్ని ఇచ్చి నువ్వు బలపరచుకోవాలి. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉండాలి. అప్పుడే ఆయన మాటను నువ్వు వినగలుగుతావు, ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, ఆయన తేజస్సు నువ్వు చూడగలుగుతావు. నిజముగా దావీదు చిక్కములో ఉంచుకున్నాడు, రాళ్ళని భద్రంగా ఉంచుకున్నాడు. అదే ఆ చిక్కము లోపల వేసుకున్నాడా, బయట వేసుకున్నాడా? లోపల వేసుకున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా బయట పారేసుకుంటే భద్రంగా ఉంటుందా? ఉండదు. అదే బీరువాలో దాచుకుంటే, అదే సంచిలో దాచుకుంటే, బ్యాంకులో నువ్వు లాకర్లో పెట్టుకుంటే ఏముందనే భద్రంగా ఉంటుంది. అదే రీతిగా సంఘములో విశ్వాసమైనటువంటి నీవు చేర్చబడిన తర్వాత, సంఘములో జతగా వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. అటువంటి ఆశీర్వాదము మనమందరము చూడాలని, కొంతమంది మానుకుంటుంటారు అప్పుడప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి చెప్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరేం చేస్తున్నారంట? ఏమంట? ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సమాజముగా కూడుకొనడం మానక అంటే ఏం చేయాలా? కూడుకోవాలా. అయ్యో బల్ల ఉన్నప్పుడు పోతాంలే, బల్ల రోజు పరిశుద్ధపరచబడతావు క్రీస్తు రక్తము చేత, బల్ల రోజు శరీరం చేత బలపరచబడతావు. మిగతా వరాలు ఇంకా నువ్వేమైనా చేయొచ్చా? నువ్వు సంఘానికి వచ్చి ప్రతి దినము వాక్య సందేశాన్ని వింటూ ఉంటే నువ్వు బలపరచబడతావు, భద్రంగా ఉంచుతావు. ఆహారం ఉంటుంది, నీకు సంరక్షణ ఉంటుంది, నీకు పోషణ ఉంటుంది, నీకు కాపుదల ఉంటుంది. ఓడలేకి ప్రవేశించినటువంటి జతలుగా ఉన్నటువంటి వాటికి ఆహారము సమృద్ధిగా ఉంది. జల ప్రళయము నుంచి తప్పించబడ్డాయి. జల ప్రళయంలో మిగతావన్నీ నాశనం అయిపోయాయి, కానీ ఇవి ఓడలో ప్రవేశించే మాత్రమే ఏం చేయబడ్డాయి? భద్రపరచబడ్డాయి, కాపాడబడ్డాయి. జలప్రళయంలో నాశనము కాలేదు. కనుక మనమందరము కూడా ఈరోజు నుంచి అయ్యా నేను జతలుగా నా ఫ్యామిలీతో వస్తాను, జతలుగా నేను వస్తాం, మా కుటుంబం అంతా వస్తామని తీర్మానం చేసుకొని మనమందరము రావడానికి ప్రయత్నం చేద్దాం. నిజముగా నువ్వు 7వ రోజు ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు 6 రోజులు నువ్వు పని చేసినటువంటి పని
7వ రోజు నువ్వు మందిరావరణానికి వచ్చి మొరపెట్టినప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. 6 రోజులు పనిచేసి 7వ రోజు కూడా డబల్ కూలీ పడుతుందని నువ్వు పోయినట్లయితే కనుక నువ్వు 7 రోజులు సంపాదించిండేది కూడా సంపాదనలో ఎక్కడో ఒక చోట రంధ్రము వేసిన సంచిలోకి నీ ధనాన్ని అంతా కూడా జారబిడుచుకుంటావు. ఆ విధంగా కాకుండా ఇది పరిశుద్ధమైన మందిరము, ఆయన దినము, ఆయనకు మనం సమర్పించాలి అని చెప్పేసి మనము ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.